మేడారంలో వనదేవతల మహాజాతర మరికొన్ని రోజులలో ప్రారంభం కాబోతోంది. చుట్టుపక్కల రాష్ట్రాలతో పాటుగా దేశ విదేశాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు. ఈసారి సుమారు 1.5 కోటి మంది భక్తులు సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 4 రోజుల పాటు భక్తులతో కిక్కిరిసిపోయే మేడారం జాతరలో పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా మారింది. సమ్మక్క సారలమ్మ తల్లులను గద్దెలకు చేర్చడం నుంచి ప్రముఖులకు బందోబస్తు ఇవ్వడం, మేడారం తరలివచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చేయడం, జాతరలో రష్ను కంట్రోల్ చేయడం, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడడం, దొంగతనాల నియంత్రణ, ఇలా ప్రతి ఒక్క పని పోలీసులపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే మేడారం మహాజాతరలో పోలీసు బలగాలే కీలకంగా పనిచేస్తాయి. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో పోలీస్ ఫోర్స్ రెడీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టామని స్పష్టం చేస్తున్నారు. మేడారం అంటేనే పోలీసులకు సవాలుగా మారే జాతరగా చెబుతుంటారు. జాతరలో ఏ కొంచెం నిర్లక్ష్యం వహించినా తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి చోట పోలీసు నిఘా ఉండేలా ఈసారి పెద్ద మొత్తంలో పోలీసులు మోహరిస్తున్నారు. జాతర పూర్తయ్యే వరకు 14,000 మందితో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఐజీ డాక్టర్ తరుణ్ జోషి మేడారం మహాజాతర బందోబస్తు నిఘాపై దృష్టి పెట్టి పనులు చేయిస్తున్నారు. గతంలో మేడారం ట్రాఫిక్ ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఆయన జాతరపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. జాతర మొత్తం మీద ఐజీ, డీఐజీలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 20 మంది ఎస్పీలు, 42 మంది ఏఎస్పీలు, 140 మంది డీఎస్పీలు, 400 సీఐలు, 1000 మంది ఎస్ఐలు, దాదాపు 12,000 మంది కానిస్టేబుళ్లకు జాతర విధులు కేటాయిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పగడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 14,000 పోలీస్ ఫోర్స్ని డిప్లాయ్ చేస్తున్నాము. తర్వాత 500 సీసీటీవీ కెమెరాస్, దే ఆల్ విల్ బి కనెక్టెడ్ టు కమాండ్ కంట్రోల్ సెంటర్. సో మెయిన్ థింగ్ ట్రాఫిక్ రెగ్యులేషన్ అండ్ క్రౌడ్ మూవ్మెంట్. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మనమంతా ఓవరాల్గా మేడారం జాతర ఎట్లా నడుస్తుంది అదంతా మానిటర్ చేసుకోవడానికి అంత ఫెసిలిటీ ఉంది. అక్కడ నుంచి కన్సర్న్ నోడల్ ఆఫీసర్స్కి సెక్టర్ వైజ్ డివైడ్ చేసి ఉంటాము. ఏదైనా ఇష్యూస్ ఉంటే వీ విల్ కమ్యూనికేట్ టు ద కన్సర్న్ ఆఫీసర్, అక్కడ ఇష్యూస్ అడ్రస్ చేసుకుంటాము. సో ఓవరాల్ we are ready to ensure that people, devotees whoever is coming, they will have a pleasant experience. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు మేడారం మహాజాతర జరుగుతుంది. ఆ 4 రోజుల్లోనే దాదాపు 1.5 కోటి మంది భక్తులు తల్లుల దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత భారీ ఎత్తున తరలివచ్చే భక్తుల రద్దీని కంట్రోల్ చేయడం కత్తిమీద సాము లాంటి పని. ఇప్పటికే జాతర సమయంలో చిన్నా చితకా దొంగతనాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భద్రతాపరమైన చర్యలతో పాటు జాతర క్రౌడ్ కంట్రోల్కు పోలీసులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. జాతర పరిసరాల్లో మొత్తంగా 500కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మేడారం జాతరను పర్యవేక్షిస్తామని ములుగు ఎస్పీ శబరీష్ చెబుతున్నారు. Definitely from our senior officers there is always a supportive system is always there. Last couple of days back kuda IG sir, Tarun Joshi sir kuda vacharu. Mana Warangal CP sir unnaru, Ambar Kishore Jha sir, he is also very experienced, and Tarun Joshi sir also last time he was Warangal CP. సో వారిద్దరూ ఎప్పటికప్పుడు నాకు గైడెన్స్ చేస్తూనే ఉన్నారు. అండ్ ప్రీవియస్గా వర్క్ చేసిన
సంగ్రామ్ సింగ్ సార్ కానీ అండ్ ఆల్ ఎస్పీస్ గౌశాలం ఎవ్రీవన్ ఈస్ గివింగ్ దర్ వాల్యుయబుల్ ఫీడ్బ్యాక్ సాయి చైతన్య సార్. సో అంత సపోర్టివ్ సిస్టమే ఉంది అండ్ దే ఆల్ విల్ బీ కమింగ్ హియర్ టు ఎన్ష్యూర్ దట్ జాతర ఈజ్ అ హ్యూజ్ సక్సెస్. సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి ఈసారి ప్రముఖులు ఎక్కువ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి 23న జాతరకు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు పనులపై ఫోకస్ పెట్టి స్పీడప్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మేడారం పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జాతర సమయంలో రాష్ట్రంలోని అందరూ మంత్రులు అక్కడికి వచ్చే అవకాశం ఉంది. వీఐపీలతో పాటు సాధారణ భక్తుల దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చేపడుతున్న చర్యలు మేడారం మహాజాతరలో సత్ఫలితాలనివ్వాలని కోరుకుందాం.